హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 25th ఆగస్ట్ సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాము. క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా మనం నిన్నటి క్వశ్చన్కి ఈరోజు ఆన్సర్ చూస్తాం కండి. సో క్వశ్చన్ ఏంటి? విచ్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ హోస్టింగ్ ది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ట్రై సర్వీసెస్ సెమినార్ రన్ సంవాద్ కన్జర్వేషన్స్ ఆన్ వార్, వార్ఫేర్ అండ్ వార్ ఫైటింగ్? ఓకే, ఆప్షన్ ఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూణే, ఆప్షన్ బి ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్, ఆప్షన్ సి ఆర్మీ వార్ కాలేజ్ మో, ఆప్షన్ డి డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ వెల్లింగ్టన్. ఏంటంటే మనకి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ట్రై సర్వీసెస్ సెమినార్ రన్ సంవాద్ ఏదైతే ఉందో అది మనకు ఆర్మీ వార్ కాలేజ్ మోలో నిర్వహించడం జరుగుతుంది. ఓకే, క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా ఈరోజు క్వశ్చన్కి మీరు ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. క్వశ్చన్ ఏంటి? విచ్ స్టేట్ హ్యాస్ బికమ్ ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ డిజిటల్లీ లిటరేట్ స్టేట్? ఓకే, ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. దీనికి సంబంధించిన ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లెట్స్ సీ ది టుడే టాపిక్స్. ఈరోజు టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇస్రో సంబంధించి ఎయిర్ డ్రాప్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. గగన్యాన్ మిషన్లో భాగంగా అది సక్సెస్ఫుల్గా అవ్వడం జరిగింది. సో దాని గురించి చూద్దాము. అదేవిధంగా ఎక్సర్సైజ్ సమన్వయ శక్తి, ఓకే, ఇది ఎవరు నిర్వహిస్తున్నారు, దేనికోసం అనేది చూద్దాము. అదేవిధంగా ఫార్టిఫైడ్ రైస్ స్కీమ్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది 2028 వరకు. ఓకే, ది కూంజ్ అని చెప్పేసి ఒక మనకి కల్చరల్ అండ్ ట్రెడిషనల్ ఓరియంటెడ్ మనకి కాంప్లెక్స్ని నిర్మించడం జరిగింది, ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అది ఎక్కడ అనేది చూద్దాము. తర్వాత ఐకార్ కృషి విజ్ఞాన్ కేంద్ర వోకా, ఓకే, నాగాల్యాండ్కి సంబంధించినటువంటి ఈ ఐకార్ కృషి విజ్ఞాన్ కేంద్రం న్యూస్లో ఉండడం జరిగింది. ఎందుకు న్యూస్లో ఉంది ఏంటి అనేది చూద్దాము. అదేవిధంగా డ్రేక్ ప్యాసేజ్ న్యూస్లో ఉండడం జరిగింది, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ది టుడే. అదేవిధంగా F-47 6th జనరేషన్ ఫైటర్ జెట్ కూడా న్యూస్లో ఉండడం జరిగింది. ఓపెన్ ఏఐ తనకు సంబంధించినటువంటి ఫస్ట్ ఆఫీస్ అనేది ఇండియాలో ఓపెన్ చేస్తున్నాము అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి చూద్దాము. అదేవిధంగా ధృజ్బా పైప్ లైన్ అనేది న్యూస్లో ఉండడం జరిగింది, ద మోస్ట్ ఇంపార్టెంట్ పైప్ లైన్ ఫర్ రష్యా అండ్ వెస్ట్రన్ యూరోప్కి సంబంధించి. సో వాటి గురించి కూడా చూద్దాము. ఓకే, లెట్స్ సీ ది ఫస్ట్ టాపిక్. ఇస్రో అచీవ్స్ కీ టెస్ట్ ఫర్ ది గగన్యాన్ మిషన్. సో మనకి డిసెంబర్ కల్లా గగన్యాన్ మిషన్ని కంప్లీట్ చేస్తాము అని చెప్పడం జరిగింది కదా ఇటీవల కాలంలో. అదేవిధంగా గగన్యాన్ మిషన్కి సంబంధించినటువంటి ఒక కీ టెస్ట్ ఏదైతే ఉందో ఎయిర్ డ్రాప్ టెస్ట్ని కండక్ట్ చేయడం జరిగింది. సో బేసిక్గా మనకి ఆస్ట్రోనాట్స్ స్పేస్ నుంచి తిరిగి వచ్చే ప్రాసెస్లో స్పేస్ క్యాప్సూల్స్ ఏవైతే ఉంటాయో ఆస్ట్రోనాట్ క్యాప్సూల్స్ అవి భూమికి చేరే ప్రాసెస్లో ఏవైతే మనకి ఈ పారాచూట్ ఓరియంటెడ్ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో కోఆర్డినేటెడ్ ఓరియంటెడ్లో అటు ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్, ఇస్రో ఈ విధంగా మనకి కోఆర్డినేటెడ్ ఓరియంటెడ్లో ఈ ఎయిర్ డ్రాప్ టెస్ట్ అనేది సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం జరిగింది. అంటే ఆస్ట్రోనాట్స్ భూమిపైకి తిరిగి వచ్చే ప్రాసెస్లో ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి ఏంటి, అదేవిధంగా ఈ ఎయిర్ డ్రాప్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి కండక్ట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఫస్ట్ ట్రయల్స్ అనేటివి కూడా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. సో దీంట్లో ప్రధానంగా ఎయిర్ డ్రాప్ టెస్ట్ అంటే ఏంటి అంటే ఏం లేదండి, ఏదైతే ఈ క్రూ క్యాప్సిల్ ఉంటుందో ఈ క్రూ క్యాప్సిల్ బేసిక్గా భూమికి చేరుకునే లోపు చాలా ఎక్కువ స్పీడ్తో రావడం జరుగుతుంది అనమాట. సో ఆ స్పీడ్ను తట్టుకునే విధంగా ఈ పారాషూట్స్ ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్గా ఓపెన్ అవుతున్నావా లేదా అని చెప్పేసి డీటెయిల్ అనాలిసిస్ కోసం అని చెప్పేసి, అదేవిధంగా కోఆర్డినేటెడ్ ఓరియంటల్లో ఎక్కడైతే ఆస్ట్రోనాట్స్ డ్రాప్ అవుతున్నారో అటు ఇండియన్ నేవీ కానీ, కోస్ట్ గార్డ్ కానీ, ఇస్రోకి సంబంధించి ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది, సక్సెస్ఫుల్ అవ్వడం జరిగింది. ఓకే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఓకే, ప్రధానంగా ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ అనేది చేయడం జరిగింది ఇంటిగ్రేటెడ్గా. ఓకే, పారాచూట్ బేస్డ్ డిక్లరేషన్, ఓకే, మనకి సిస్టమ్ అనేది డిసిలరేషన్ సిస్టమ్ అనేది చేయడం జరిగింది. సో దీంట్లో ప్రతి పిన్ పాయింట్ నుంచి అబ్జర్వ్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్, DRDO, నేవీ, కోస్ట్ గార్డ్ పార్టిసిపేట్ కూడా చేయడం జరిగింది. ఎందుకు అంటే బేసిక్గా ఆస్ట్రోనాట్స్ భూమిపైకి వచ్చే ప్రాసెస్లో వాళ్ళు ఎక్కడ డ్రాప్ అవుతున్నారు, ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఈ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఎండ్ టు ఎండ్ పారాచూట్ డిమాన్స్ట్రేషన్ అనేది చేయడం జరిగింది. షోకాస్ ఇంటర్ ఏజెన్సీ కొలాబరేషన్, అంటే ఏ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో కొలాబరేషన్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి చేయడం జరిగింది. అదేవిధంగా గగన్యాన్కి సంబంధించి ఇటీవల కాలంలో ఏమేమి టెస్టులు చేశారనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్
వెహికల్ HLVMని సక్సెస్ఫుల్గా డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా క్రూ మాడ్యూల్ అండ్ సర్వీస్ మాడ్యూల్ని కూడా టెస్ట్ చేయడం జరిగింది. ప్రొపల్షన్ అండ్ ECLSS టెస్టెడ్ చేయడం జరిగింది. తర్వాత క్రూ ఎస్కేప్ సిస్టమ్, ఇఫ్ ఎనీ యాక్సిడెంట్స్ ఏమన్నా జరిగినా కానీ క్రూ రాకెట్ నుంచి ఏ విధంగా ఎస్కేప్ అవ్వచ్చు అని చెప్పేసి కూడా టెస్ట్ చేయడం జరిగింది. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ, పూర్తిగా కమాండ్ కంట్రోల్ కానీ ఇవన్నిటిని కూడా రెడీ చేయడం జరిగింది. సో దాదాపుగా 80% ఆఫ్ ది టెస్ట్లు అనేటివి కంప్లీట్ అవ్వడం జరిగింది. ఓకే, సో రానున్న కాలంలో కూడా అన్ని టెస్టులు కంప్లీట్ చేసేసి గగన్యాన్ మిషన్కి అతి త్వరలో లాంచ్ చేసేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఆల్రెడీ డిసెంబర్లో లాంచ్ చేస్తున్నాము అని చెప్పడం జరిగింది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ద నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఎక్సర్సైజ్ సమన్వయ శక్తి బేసిక్గా ఆర్మీ పర్సనల్తోని, అదేవిధంగా సివిలియన్స్ ఎవరైతే ఉంటారో వారి మధ్య ఇంటిగ్రేటెడ్ కోఆర్డినేషన్ ఏ విధంగా ఉండాలి, కోఆర్డినేషన్ అండ్ కమ్యూనికేషన్ ఏ విధంగా ఉండాలన్న ఉద్దేశంతో ఎక్సర్సైజ్ సమన్వయ శక్తి నిర్వహించడం జరిగింది. ఎక్కడ మనకి అస్సాం అండ్ మణిపూర్లో మనకి ఈ ఎక్సర్సైజ్ సమన్వయ శక్తి అని నిర్వహించారు ఇండియన్ ఆర్మీ వాళ్ళు. సో దీంట్లో ప్రధానంగా ఏంటి అంటే సివిలియన్స్ అదేవిధంగా ఆర్మీ పర్సనల్తో ఏ విధంగా కోఆర్డినేటెడ్గా ఉండాలన్న ఉద్దేశం మీదనే ఈ ఎక్సర్సైజ్ సమన్వయ శక్తి నిర్వహించడం జరిగిందనమాట. ఇండియన్ ఆర్మీ లాంచెస్ ఎక్సర్సైజ్ సమన్వయ శక్తి 2025 ఎట్ లైపులి టు బూస్ట్ సివిల్ మిలిటరీ కోఆపరేషన్ ఇన్ అస్సాం అండ్ మణిపూర్. ఓకే, లైపులి తిన్సుకియా అస్సాంలో నిర్వహించడం జరిగింది. ఓకే, ఇది 10 days ఎక్సర్సైజ్, గుర్తుపెట్టుకోండి, 10 days ఎక్సర్సైజ్ లెడ్ బై ది ఇండియన్ ఆర్మీ కొలాబరేషన్ విత్ ది అస్సాం అండ్ మణిపూర్ అఫీషియల్స్తోని. సో దీంట్లో ప్రధానంగా ఏంటి, ఎన్హాన్స్ కోఆపరేషన్, కొహెజన్ అండ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్. అంటే మనకి అటు ఆర్మీ పర్సనల్స్ బేసిక్గా దేశ రక్షణ కోసం పాటుపడుతుంటే కొన్ని విద్రోహ శక్తులు కూడా వాళ్ళకి అగెనిస్ట్గా ఉంటాయి. సో ఆ విద్రోహ శక్తుల యొక్క పన్నాగాలకి బేసిక్గా సివిలియన్స్ రియాక్ట్ అవ్వడం కూడా జరుగుతుంది ఒక్కొక్కసారి, ఎస్పెషల్లీ సెన్సిటివ్ ఏరియాస్. రీసెంట్గా మనం చూస్తున్నాం మణిపూర్ లాంటి ఏరియాస్లో. సో అలాంటి టైంలో సివిలియన్స్ ఆర్మీ పర్సనల్తోని, అదేవిధంగా ఆర్మీ పర్సనల్ సివిలియన్స్తోని ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి, ఏ విధంగా కోఆర్డినేటెడ్గా ఉండాలన్నది ఈ సమన్వయ శక్తి యొక్క మెయిన్ ఇంటెన్షన్. ఫాస్టర్ సినర్జీ బిట్వీన్ ది ఆర్మీ ఫోర్సెస్, గవర్నమెంట్ అండ్ సివిల్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, అడ్రస్ కాంప్లెక్స్ రీజనల్ ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో వాటిని అడ్రస్ చేయడం కోసం అని చెప్పేసి కూడా ఈ ఎక్సర్సైజ్ దోహదపడుతుంది. సో మిలిటరీ సివిల్ కోఆపరేషన్, డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ రీజనల్ సెక్యూరిటీ రెడీనెస్. సో బేసిక్గా ఏదైనా అన్వాంటెడ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, ఏదైనా విద్రోహ శక్తులకు సంబంధించినటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆర్మీ పర్సనల్తోని సివిలియన్స్ ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి, అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో అది ఏ విధంగా రియాక్ట్ అవ్వాలన్న ఉద్దేశం మీదనే ఈ ఎక్సర్సైజ్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పోలీస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, అదేవిధంగా NDRF, SDRF మెడికల్ టీమ్స్ ఇవన్నీ కూడా ఈ ఎక్సర్సైజ్లో భాగంగా పార్టిసిపేట్ చేశాయి. సో బేసిక్గా కోఆర్డినేషన్ని పెంచడం కోసము. ఓకే, ఆర్మీ అండ్ సివిలియన్స్ మధ్యలో. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. సింపుల్గా ఇక్కడ నుంచి క్వశ్చన్ ఒకటే విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచినటువంటి సమన్వయ శక్తి, ఎక్సర్సైజ్ సమన్వయ శక్తి దేనికి సంబంధించింది అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇండియన్ ఆర్మీ, అదేవిధంగా ఆర్మీ పర్సనల్స్, అదేవిధంగా మనకి సివిలియన్స్ ఎవరైతే సామాన్య మనుషులు ఉంటారో వాళ్ళ మధ్యలో, సామాన్య ప్రజల మధ్యలో కోఆర్డినేషన్ పెంచడానికి అని చెప్పేసి ఎక్సర్సైజ్ సమన్వయ శక్తిని నిర్వహించడం జరిగింది అస్సాం అండ్ మణిపూర్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ఫార్టిఫైడ్ రైస్ స్కీమ్. సో మనకి విటమిన్ డెఫిషియన్స్, ఐరన్ కానీ అదేవిధంగా విటమిన్ A, విటమిన్ B12 ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డెఫిషియన్సీ తగ్గుదల అనేది బేసిక్గా తగ్గించడానికి, అంటే ఆ డెఫిషియన్సీస్ని తగ్గించడం కోసం అని చెప్పేసి ఫార్టిఫైడ్ రైస్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం ఇటీవల కాలంలో మధ్యాహ్న భోజనంలో, అదేవిధంగా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్లో భాగంగా ఏదైతే రైస్ ఇస్తున్నారో దాంట్లో కెర్నల్స్ యాడ్ చేయడం జరుగుతుంది, ఫార్టిఫైడ్ రైస్ని యాడ్ చేయడం జరుగుతుంది. అంటే అవి మినరల్స్తో కూడుకున్నటువంటి కెర్నల్స్ అన్నమాట. సో వాటిని తినడం వల్ల విటమిన్ డెఫిషియన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతాయన్నమాట. సో ఆ స్కీమ్ని ఆల్రెడీ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది. సో దానికి సంబంధించినటువంటి స్కీమ్నే ఇప్పుడు మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసింది టిల్ 2028 వరకు. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాము. ఓకే,
ఫార్టిఫైడ్ రైస్ స్కీమ్ అంటే బేసిక్ ఏంటి, మనకి ఐరన్, ఫోలిక్ యాసిడ్, అదేవిధంగా విటమిన్ B12 ఏవైతే డెఫిషియన్సీ ఉన్నాయో ఆ డెఫిషియన్సీని తగ్గించుకోవడం కోసం అని చెప్పేసి మనకు రెగ్యులర్ రైస్ ఏదైతే ఉందో ఆ రెగ్యులర్ రైస్లో బేసిక్గా కెర్నల్స్ అనే వాటిని యాడ్ చేయడం జరుగుతుంది, ఫార్టిఫైడ్ రైస్ని యాడ్ చేయడం జరుగుతుంది. సో వాటిని కన్జ్యూమ్ చేయడం వల్ల ప్రధానంగా ఈ విటమిన్ డెఫిషియన్సీస్ తగ్గుతాయి అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది, మాల్ న్యూట్రిషన్ కానీ మిగతా వాటిని మీద తగ్గించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో అందుకని చెప్పేసి ఈ ఫార్టిఫైడ్ రైస్ని బేసిక్గా మధ్యాహ్న భోజనంలో ఇవ్వడం జరుగుతుంది. యూనియన్ క్యాబినెట్ రీసెంట్గా ఏం చేసింది, బేసిక్గా మనకి December 2028 వరకు ఈ స్కీమ్ని ఎక్స్టెన్షన్ చేసిందనమాట. ఓకే, 100% సెంట్రల్ ఫండింగ్ విత్ ది 17,082 crores ఈ ఫార్టిఫైడ్ రైస్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఓకే, పైలట్ ఫేజ్లో 2019లో 15 స్టేట్స్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది బై March 2024 వరకు. ఓకే, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫార్టిఫైడ్ రైస్ వాజ్ ఎక్స్టెండెడ్ నేషన్ వైడ్ అక్రాస్ ఆల్ గవర్నమెంట్ స్కీమ్స్లో. సో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీము, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీము, అదేవిధంగా PM పోషన్ మనకి ఏవైతే ఉన్నాయో వీటిలో ఈ ఫార్టిఫైడ్ రైస్ని యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు 2028 డిసెంబర్ వరకు కూడా ఫార్టిఫైడ్ రైస్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తాము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. సో పూర్తిగా సెంట్రల్ ఫండింగ్తోనే. ఓకే, దీనికి కోఆర్డినేటెడ్గా ఎవరు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్స్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కింద ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. సో వీళ్ళు ఏంటి అంటే బేసిక్గా ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్కి దోహదం చేస్తూ ఉంటారు. సో కంపల్సరీ ఇంపార్టెంట్. అదేవిధంగా టెక్నికల్ అసిస్టెంట్ మనకు ఎవరు ఇస్తారంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ కెర్నల్స్ వాడడం కోసం ఫార్టిఫైడ్ రైస్కి సంబంధించినటువంటి స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో సింపుల్గా ఇటీవల కాలంలో వార్తల్లో ఇచ్చినటువంటి ఫార్టిఫైడ్ రైస్ దేనికి సంబంధించింది అంటే మనకి చిన్నపిల్లల్లో ఉండేటువంటి విటమిన్ డిఫిషియన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడం కోసం అని చెప్పేసి విటమిన్ ఎన్రిచ్డ్తో కూరుకున్నటువంటి కొన్ని కెర్నల్స్ని ఫార్టిఫైడ్ రైస్గా వాడడం జరుగుతుంది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ది కూంజ్ మనకి హస్తకళలు ఏవైతే ఉన్నాయో ట్రెడిషనల్ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఒక కాంప్లెక్స్ ఉండాలి. అంటే ఏంటి, షాపింగ్ కాంప్లెక్స్ టైపు లాగా ది కూంజ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఇది నిన్న న్యూఢిల్లీలో ఇనాగ్రేట్ చేయడం జరిగిందనమాట. సో బేసిక్గా హస్తకళలు వీటిని ప్రోత్సహించడం కోసం వాళ్ళకి ఏంటంటే ట్రెడిషనల్ ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని బూస్టప్ చేయడం కోసం అని చెప్పేసి ఈ ది కూంజ్ అనే షాపింగ్ కాంప్లెక్స్ని ఏర్పాటు చేశారు. ఓకే, ఇది ది కూంజ్ అంటే షాపింగ్ కాంప్లెక్స్. ఓకే, ఇది పూర్తిగా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోనే నిర్వహించడం జరుగుతుంది. సో బేసిక్గా ఏంటి, లార్జ్ స్కేల్ ఇనిషియేటివ్, ఇండియాస్ ఫస్ట్ లార్జ్ స్కేల్ ఇనిషియేటివ్ టు హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ అదేవిధంగా చేతి వృత్తుల వారికి, అదేవిధంగా హ్యాండ్లూమ్స్ వారికి. ఓకే, చేనేత వారు ఎవరైతే ఉంటారో వారు అక్కడ వెళ్ళి బేసిక్గా ఈ ది కూంజ్ షాపింగ్ కాంప్లెక్స్లో వాళ్ళ యొక్క స్టాల్ని ఏర్పాటు చేసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట, బిజినెస్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని ఎవరు ఇనాగ్రేట్ చేయడం జరిగింది, యూనియన్ మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్ శ్రీ గిరిరాజ్ సింగ్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ది కూంజ్ ఎక్కడ, వసంత్ కూంజ్ అనే ప్లేస్లో న్యూఢిల్లీలో. ఓకే, ప్రమోట్ డైవర్స్ ఇండియన్ హెరిటేజ్ అండ్ ఆర్టిషన్ ఎంపవర్మెంట్. దీంట్లో ప్రధానంగా మేజర్గా ఏంటంటే ఎన్హాన్స్ మార్కెట్ యాక్సెస్. సో బేసిక్గా ఇలాంటి కాంప్లెక్సెస్ ఏవైతే ఉన్నాయో మనం ఇప్పుడు చూస్తున్నాం. ఓకే, ఇలాంటి షాపింగ్ కాంప్లెక్సెస్ ఏర్పాటు చేయడం వల్ల ఎవరైతే హస్తకళలను ప్రోత్సహించాలనుకుంటున్నారో వారు వెళ్ళి డైరెక్ట్గా అక్కడ కొనుక్కుంటారు. అదేవిధంగా హస్తకళల ద్వారా ఎవరైతే సంపాదించాలనుకుంటున్నారో వాళ్ళకు ఒక పాయింట్ ఆఫ్ సోర్స్ అనేది ఇక్కడ దొరుకుతుందన్నమాట. సో సింపుల్గా చెప్పాలంటే ఇండియన్ ట్రెడిషన్ని ఇంక్రీజ్ చేయడము, ప్రమోట్ చేయడము, అదేవిధంగా వాళ్ళకి ప్రధానంగా ఇన్కమ్ ఏదైతే ఆదాయం ఉందో దాన్ని సమకూర్చే విధంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఓకే, గోవన్ టు గ్లోబల్, గావ్ టు గ్లోబల్ అనే నినాదంతో దీన్ని ఏర్పాటు చేశారు. రిటైల్ అండ్ కల్చరల్ డెస్టినేషన్ షోకాజింగ్ ఇండియన్ క్రాఫ్ట్స్ ప్రొవైడ్స్ సస్టైనబుల్ లైవ్లీహుడ్ టు ది ఆర్టిషన్స్. అదేవిధంగా క్రాఫ్ట్ ఎకానమీ గ్లోబల్ ప్రజెన్స్ని పెంచడం జరుగుతుంది. ఓకే, ది కూంజ్ అనేది ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచింది అంటే ఏమీ లేదండి, అది హ్యాండీక్రాఫ్ట్స్ అదేవిధంగా హ్యాండ్లూమ్స్కి సంబంధించినటువంటి ఒక షాపింగ్ కాంప్లెక్స్ అన్నమాట. ఓకే, రిటైల్ స్టోర్ లాంటిది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనకు
ఐకార్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్కి సంబంధించినటువంటి కృషి విజ్ఞాన కేంద్రం ఏదైతే ఉందో మనకి వోకా నాగాల్యాండ్కి సంబంధించినటువంటి వోకాకి బెస్ట్ కృషి విజ్ఞాన కేంద్ర అవార్డుగా రావడం జరిగిందనమాట నార్త్ ఈస్ట్ రీజియన్కి. ఓకే, నార్త్ ఈస్ట్ రీజియన్కి సంబంధించి ఈ కృషి విజ్ఞాన కేంద్ర వోకా ఏదైతే ఉందో దానికి బెస్ట్ కృషి విజ్ఞాన కేంద్రగా రావడం జరిగింది. సో ఐకార్కు సంబంధించినటువంటి నేషనల్ రీసెర్చ్ సెంటర్ బనానా ఏదైతే ఉందో, నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బనానా ఏదైతే ఉందో అది ఈ అవార్డుని అనౌన్స్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా 200+ నామినేషన్స్ వస్తే ఈ వోకా నాగాల్యాండ్కి సంబంధించినటువంటి వోకా ఐకార్ కృషి విజ్ఞాన కేంద్రం ఏదైతే ఉందో అది నార్త్ ఈస్టర్న్ రీజియన్ కింద బేసిక్గా అవార్డు గెలుచుకుంది. కంపల్సరీ మనకి క్వశ్చన్స్ నార్త్ ఈస్ట్ రీజియన్కి సంబంధించి కూడా కరెంట్ అఫైర్స్ ఓరియంటల్లో రావడం జరుగుతుంది. ఓకే, 32nd ఫౌండేషన్ డే ఆఫ్ ది కృషి అండ్ కిసాన్ మేళలో భాగంగా ఈ అవార్డు అనేది హానర్ చేయడం జరిగింది. హెల్డ్ ఆన్ 21st ఆగస్ట్ తిరుచాపల్లి తమిళనాడులో నిర్వహించారు. దాంట్లో భాగంగా ఈ ఈవెంట్లో భాగంగా ఐకార్ కృషి విజ్ఞాన కేంద్ర ఏదైతే ఉందో దానికి రావడం జరిగింది. ఓకే, ఎగ్జాంపులరీ వర్క్ అండ్ ఇంపాక్ట్ఫుల్ కాంట్రిబ్యూషన్స్ గాను ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది కృషి విజ్ఞాన కేంద్రాలు. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనకి ద మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఫర్ ది టుడే డ్రేక్ ప్యాసేజ్. సో బేసిక్గా మనకి సౌదర్న్ పార్ట్ ఏదైతే అంటార్కిటిక్ రీజియన్ ఏదైతే ఉందో, అంటార్కిటికా ఖండం ఏదైతే ఉందో అదేవిధంగా ప్రధానమైనటువంటి భూభాగం ఏదైతే ఉందో దాంతో కనెక్ట్ చేసేటువంటి ప్యాసేజ్ ఉందన్నమాట. అటు పసిఫిక్ ఓషను, ఇటు మనకి అంటార్కిటిక్ ఓషన్ అట్లాంటిక్ ఓషన్ ఏదైతే ఉందో దాన్ని కనెక్ట్ చేసేటువంటి ప్యాసేజే డ్రేక్ ప్యాసేజ్. సో ఇది ఎక్కడ ఉంది? అంటార్కిటికాకి, అదేవిధంగా అర్జెంటీనా, చిలీ ఏదైతే మనకి సౌత్ అమెరికాకి సంబంధించినటువంటి లాస్ట్ పాయింట్ ఏదైతే ఉందో సౌత్ అమెరికాకి. సో బేసిక్గా మ్యాప్ని కనుక ఇట్లా చూసుకున్నట్లే మనకి సౌత్ అమెరికాది ఇలా వస్తుంది కదా, మనకి సౌత్ అమెరికా పాయింట్ ఇది, అంటార్కిటికా రీజియన్ ఇలా స్టార్ట్ అవుతుంది. సో ఈ మనకి మధ్యలో ఉన్నటువంటిదే డ్రేక్ ప్యాసేజ్. ఓకే, మ్యాప్ కొంచెం ఇలా మీకు అంటార్కిటికా కనిపించాలి కాబట్టి అలా పెట్టాము. ఓకే, సో బేసిక్గా మనకి సౌత్ అమెరికన్ కంట్రీ ఇలా ఉంటుంది కదా, ఈ లాస్ట్ పాయింట్ ఏదైతే ఉందో అదేవిధంగా అంటార్కిటికా రీజియన్ ఏదైతే ఉందో ఈ మధ్యలో ఉన్నటువంటిదే డ్రేక్ ప్యాసేజ్ అనమాట. ఇటు ఇది అట్లాంటిక్ ఓషన్ని అదేవిధంగా ఇటు పసిఫిక్ ఓషన్ని కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉందంటే ఈ డ్రేక్ ప్యాసేజ్ బేసిక్గా ఇక్కడ వాల్కోనా అనేది ఎరప్ట్ అవ్వడం జరిగింది. సో దీని ద్వారా ఏంటి మనకి సునామీకి సంబంధించినటువంటి అలర్ట్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. సో మనకి బేసిక్గా నార్త్ ఏదైతే మనకి రింగ్ ఆఫ్ పసిఫిక్ ఓషన్ ఏదైతే ఉందో ఆ రీజియన్లోకి సంబంధించిన ప్యాసేజెస్లో ఎక్కువగా సునామీస్ రావడం జరుగుతుంది. సో ఈ డ్రేక్ ప్యాసేజ్ ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్ ప్యాసేజ్. సో ఇక్కడ ఫస్ట్ టైం ఇలాంటి అలర్ట్ అనేది రావడం జరిగింది. సో క్లైమేట్ చేంజ్కి కూడా ఇది ఒకలాంటి అలర్ట్ అన్నమాట. సో బేసిక్గా సింపుల్గా డ్రేక్ ప్యాసేజ్ ఎక్కడ ఉంది అంటే మనకి అంటార్కిటిక్ పెనిన్సులాకి అదేవిధంగా సౌత్ అమెరికా పెనిన్సులాకి మధ్యలో ఇది ఉంది. ఏ రెండు సముద్రాలను కనెక్ట్ చేస్తుంది అంటే పసిఫిక్ ఓషను అదేవిధంగా అట్లాంటిక్ ఓషన్ కనెక్ట్ చేస్తూ ఈ డ్రేక్ ప్యాసేజ్ అనేది ఉండడం జరిగింది. ఓకే, సో ఇక్కడ 7.5 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్ క్వేక్ అనేది బేసిక్గా రావడం జరిగింది. డ్రేక్ ప్యాసేజ్లో సునామీ అలర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో బిట్వీన్ కేప్ హార్న్ సౌత్ అమెరికాకు సంబంధించినటువంటి కేప్ హార్న్ అండ్ అదేవిధంగా సౌత్ షెల్టాండ్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో అంటార్కిటికాకు సంబంధించి ఆ మధ్యలో ఉంది. సో దీని యొక్క వైడ్ వచ్చేసి 800 కిలోమీటర్స్. సో చాలా పెద్ద గ్యాప్ అన్నమాట. ఓకే, సదర్న్ ఓషన్ అదేవిధంగా సౌత్ వెస్ట్ అట్లాంటిక్ అండ్ సౌత్ ఈస్ట్ పసిఫిక్ ఓషన్స్ మధ్యలో లొకేట్ అయి ఉండడం జరిగింది. సో మరి దీనికి ఎవరి పేరు మీద డ్రేక్ ప్యాసేజ్ అని పెట్టారు అంటే సర్ ఫ్రాన్సిస్ డ్రేక్ గారి పేరు మీదుగా పెట్టడం జరిగింది. ఓకే, క్లైమాటిక్ ట్రాన్సిషన్స్లో భాగంగా సబ్ పోలార్ ఏదైతే సబ్ పోలార్ అండ్ పోలార్కి మధ్యలో ఈ డ్రేక్ ప్యాసేజ్ అనేది ఉండడం జరిగింది. వన్ ఆఫ్ ది రఫెస్ట్ వాటర్ ఫేస్. సో వన్ ఆఫ్ ది రఫెస్ట్ వాటర్ వేస్ అంటే బేసిక్గా ఈ ప్యాసేజ్ అనేది అటు కోల్డ్ కరెంట్స్, ఇటు మనకి అంటార్కిటికా రీజియన్ నుంచి వచ్చేటువంటి కోల్డ్ కరెంట్స్ అదేవిధంగా మెయిన్ ల్యాండ్ నుంచి అంటార్కిటికాకు వెళ్ళేటువంటి వామ్ కరెంట్స్ రెండు సర్క్యులేట్ అయ్యేటువంటి కనెక్టింగ్ పాయింట్ ఉన్నటువంటి ప్యాసేజే ఈ డ్రేక్ ప్యాసేజ్. సో ఈ రెండు ఇటు వామ్ కరెంట్స్ అదేవిధంగా మనకి కోల్డ్ కరెంట్స్ వచ్చి
మీట్ అవుతాయి కాబట్టి ఇది ఒక రఫ్ వాటర్ వేగా రికగ్నైజ్ చేయడం జరిగింది. ఓకే, సో 19th and 20th సెంచరీలో బిఫోర్ పనామా కెనాల్ ఏదైతే ఉందో, పనామా కెనాల్ డిగ్ చేయకముందు, తవ్వకముందు బేసిక్గా ఈ డ్రేక్ ప్యాసేజ్ ద్వారానే ఎక్కువగా ట్రేడ్ అనేది నిర్వహించడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి F-47 న్యూస్లో ఉండడం జరిగింది. సో మనకి ఫైటర్ జెట్స్ ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ అని ఉన్నాం. సో ఇప్పుడు ఏంది బేసిక్గా 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎక్కువ ఉపయోగంలో ఉండడం జరిగింది, స్టెల్త్ టెక్నాలజీ. సో ఇప్పుడు 6th జనరేషన్ ఫైటర్ జెట్స్. సో 6th జనరేషన్ ఫైటర్ జెట్స్ ఏంటంటే అడ్వాన్స్డ్ స్టెల్త్ టెక్నాలజీతో కూడుకొని, అదేవిధంగా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో, అత్యధికంగా అసలు చాలా కఠినమైనటువంటి సిచ్యువేషన్స్లో ఫైట్ చేసేటువంటి ఫైటర్ జెట్సే 6th జనరేషన్ ఫైటర్ జెట్స్ అన్నమాట. శత్రు దేశాలకు సంబంధించినటువంటి రాడార్కు చిక్కకుండా, అదేవిధంగా పూర్తిగా శత్రు దేశాల ఆధీనంలో ఉన్నటువంటి ల్యాండ్లో కూడా వారి యొక్క ఆకాశ మార్గాల్లో ఎక్కువగా ఫైట్ చేసే విధంగా ఈ F-47ని తీర్చిదిద్దడం జరుగుతుంది. సో ఇది 6th జనరేషన్ ఫైటర్ జెట్. సో ఏ కంట్రీకి సంబంధించిందంటే యునైటెడ్ స్టేట్స్. సో ఇప్పుడు న్యూస్లో ఉంది. బేసిక్గా దీనికి సంబంధించిన ఫండింగ్, డెవలప్మెంట్ అనేది బేసిక్గా న్యూస్లో ఉంది కాబట్టి కంపల్సరీ ఇంపార్టెంట్. F-47 దేనికి సంబంధించిందంటే యునైటెడ్ స్టేట్స్కి సంబంధించినటువంటి 6th జనరేషన్ ఫైటర్ జెట్స్. సో దీంతో పాటుగా 6th జనరేషన్ ఫైటర్ జెట్స్ మరి ప్రపంచంలో ఏ కంట్రీస్ నిర్మిస్తున్నాయి అంటే డెవలప్ చేస్తున్నాయి అనేది చూద్దాం. సో మనకు ఆల్రెడీ తెలుసు, ఇండియా వచ్చేసి 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ నిర్మాణంలో బేసిక్గా రీసెంట్గా నెగోషియేషన్స్ అనేది చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించి చూద్దాము. ఓకే, ప్రధానంగా ఇప్పుడు 6th జనరేషన్ ఫైటర్ జెట్స్ అయితే ఏంటి అంటే క్రిటికల్ కండిషన్స్లో ఫైట్ చేసేటువంటి హై థ్రెట్ ఎన్విరాన్మెంట్స్లో. ఓకే, సో నెక్స్ట్ జనరేషన్ ఎయిర్ డామినెన్స్లో భాగంగా F-47ని F-22 రీప్లేస్ చేస్తూ ఈ F-47ని బేసిక్గా అమెరికా వాళ్ళు బిల్డ్ చేయడం జరుగుతుంది. సో F-47 ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో, ఫైటర్ జెట్ ఏదైతే ఉందో, అది దేన్ని రీప్లేస్ చేస్తుందంటే F-22. ఓకే, సో ఈ 6th జనరేషన్స్ ఏంటి హై స్టెల్త్ టెక్నాలజీతో కూడుకున్నమే కాకుండా హై థ్రెట్ ఎన్విరాన్మెంట్స్లో ఫైట్ చేసే విధంగా చేయడం జరుగుతుంది. ఆపరేషనల్ టార్గెట్ ఏంది 2025-29 మధ్యలో గల తీసుకురావాలనుకుంటున్నారు. సో ఈ ఫైటర్ జెట్ యొక్క మేజర్ ఫీచర్స్ కనుక చూసుకున్నట్లయితే స్టెల్త్, అదేవిధంగా ఎక్స్టెండర్ రేంజ్ చాలా ఇంపార్టెంట్. స్పీడ్ వచ్చేసి మ్యాక్ 2, దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఇదొకటి. అదేవిధంగా డ్రోన్ టీమింగ్ వచ్చేసి వర్క్స్ విత్ ది కొలాబరేటివ్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్తోని ఫైట్ చేయడం టెక్నాలజీని కలిగి ఉంది. అదేవిధంగా 185+ యూనిట్స్ ప్లాన్ చేయడం జరిగింది. ఎవరు? యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు. ఓకే, 47 హానర్స్. మరి F-47 అని ఎందుకు పెట్టారు? P-47 థండర్ బోల్ట్ అని ఒకటి ఉంది. అదేవిధంగా 47th US ప్రెసిడెంట్ పేరు మీదుగా మనకి F-47 అనేది పేరు పెట్టారు. మరి ఈ విధంగానే ప్రపంచంలో 6th జనరేషన్ ఫైటర్ జెట్స్ ఎవరో డెవలప్ చేస్తున్నారు అంటే ఒకటి వచ్చేసి F-47 క్రూయిడ్ స్టెల్త్ మ్యాక్ 2 డ్రోన్ వింగ్ మ్యాన్. అదేవిధంగా FA-XX ఇది యుఎస్ నావీకి సంబంధించిన ఫైటర్ జెట్. ఓకే, అదేవిధంగా GCAP UK, జపాన్, ఇటలీ సంయుక్తంగా నిర్మిస్తున్నటువంటి డెవలప్ చేస్తున్నటువంటి 6th జనరేషన్ ఫైటర్ జెట్ ఏంటి GCAP. అదేవిధంగా చెంగాడు J-36. ఓకే, చెంగాడు J-36 వచ్చేసి చైనాకు సంబంధించింది. ఓకే, ప్రోటోటైప్ స్టెల్త్ డిజైన్. ఓకే, ఇదన్నమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ F-47 ఫైటర్ జెట్ 6th జనరేషన్ సంబంధించింది. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్, ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, లెట్స్ సీ ది నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఓపెన్ AI మనకి బేసిక్గా ChatGPT ఏదైతే ఉందో, ChatGPTకి సంబంధించి అదొక టూల్. దాన్ని నిర్మించినటువంటి వాళ్ళు OpenAI కంపెనీ అనమాట. సో దానికి సంబంధించినటువంటి ఆఫీస్ని ఇండియాలో ఫస్ట్ టైం ఓపెన్ చేయబోతున్నారు. సో దానికి సంబంధించినటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిందనమాట. సో ఎక్కడ ఓపెన్ చేయబోతున్నారు ఏంటి అనేది చూడాలి. సో OpenAIకి సంబంధించినటువంటి ఫస్ట్ ఆఫీస్ అనేది ఇండియాలో ఓపెన్ చేయబోతున్నారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఓకే, సెకండ్ లార్జెస్ట్ ChatGPT మార్కెట్. సో OpenAIకి సంబంధించి ChatGPTని డెవలప్ చేసింది ఎవరు? OpenAI. సో ఆ OpenAIకి ChatGPTకి సంబంధించి సెకండ్ లార్జెస్ట్ మార్కెట్ ఇండియా. సో అదేవిధంగా 4 times గ్రోత్ అనేది, ర్యాపిడ్ గ్రోత్ అనేది ఉంది.
అదేవిధంగా స్టూడెంట్స్ బిగ్గెస్ట్ యూజర్ గ్రూప్ అన్నమాట ఇండియాలో. ఓకే, గ్లోబల్ డెవలపర్ హబ్గా ఎమాంగ్ 5 వరల్డ్ వైడ్, టాప్ 5 వరల్డ్ వైడ్, అదేవిధంగా స్ట్రాంగ్ టెక్నాలజీ ఎకోసిస్టమ్ని కలిగినటువంటి ఇండియాలో ఓపెన్ ఏఐ లాంటి ఆఫీసెస్ రావడం వల్ల చాలా బేసిక్గా మనకి టెక్నాలజీ అప్గ్రేడేషన్ అనేది జరుగుతుంది. ఓకే, స్ట్రాటజిక్ ఫిట్ విత్ ఇండియా ఏఐ మిషన్. సో ఆల్రెడీ మనకి ఇండియా ఏఐ మిషన్ ఏదైతే ఉందో దానికి కూడా ఎంతగానో చేకూరుతుంది అనమాట. ఓకే, ట్రస్టెడ్ అండ్ ఇంక్లూజివ్ ఎకోసిస్టమ్ని, ఏఐ ఎకోసిస్టమ్ని బిల్డ్ చేయవచ్చు. కీ హైలైట్స్ ఏంది, ఫస్ట్ సౌత్ ఏషియా ఆఫీస్ ఇది ఒకటి, ఆపరేషనల్ లేటర్ 2025 చివరికల్లా, సపోర్ట్ స్టూడెంట్స్, డెవలపర్స్, అదేవిధంగా స్టార్టప్స్ అండ్ ఎంటర్ప్రైజెస్కి బేసిక్గా సపోర్ట్ చేయడం జరుగుతుంది. స్ట్రెంథన్ ఏఐ ఎడ్యుకేషన్, గవర్నెన్స్, అగ్రికల్చర్, రిక్రూట్మెంట్లో బేసిక్గా ఏఐ టెక్నాలజీకి సంబంధించి చాలా అడ్వాంటేజ్ రాబోతుంది. ఓకే, ఓపెన్ ఏఐ తన యొక్క ఆఫీస్ని ఇండియాలో ఓపెన్ చేయబోతుంది. సో ఇది సౌత్ ఏషియాలోనే ఫస్ట్ది అనమాట. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసుకున్నట్లయితే మనకి ద్రుజ్బా పైప్ లైన్. సో ఉక్రెయిన్ ఆర్మీ ఏదైతే ఉందో ఈ ద్రుజ్బా పైప్ లైన్కి సంబంధించి దాడి చేయడం జరిగింది. ఇది ప్రధానంగా రష్యాకి సంబంధించినటువంటి ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, వెస్ట్రన్ యూరోప్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి పెద్ద దెబ్బ అన్నమాట. సో బేసిక్గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఓకే, ఉనేచా పంపింగ్ స్టేషన్ ఏదైతే ఉందో, ఉనేచా పంపింగ్ స్టేషన్ ఇది రష్యాలో ఉండడం జరిగింది. ఓకే, రష్యాకి సంబంధించినటువంటి బ్రిన్స్క్ రీజియన్ ఏదైతే ఉందో, బ్రిన్స్క్ రీజియన్లో ఇది లొకేట్ అయి ఉంది. సో ఇక్కడ దాడి చేయడం జరిగింది. సో ద టార్గెట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది ద్రుబ్జా పైప్ లైన్లో భాగంగా ఈ మనకి ఉనేచా పంపింగ్ స్టేషన్ అనేది ఉంది, దాని మీద దాడి చేశారు. వన్ ఆఫ్ ది వరల్డ్స్ లాంగెస్ట్ ఆయిల్ పైప్ లైన్స్లో ఇది ఒకటి అనమాట. సో ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా ఇవ్వచ్చు, ద్రుబ్జా పైప్ లైన్ ఇటీవల వార్తల్లో నిలిచింది అంటే అది వరల్డ్స్ లాంగెస్ట్ ఆయిల్ పైప్ లైన్స్. సో ఎంతవరకు సోవియట్ ఎరాలో నిర్మించడం జరిగింది. 5500 కిలోమీటర్స్ ఈ ద్రుబ్జా పైప్ లైన్ అనేది ఉండడం జరిగింది. రష్యా నుంచి బెలారస్, ఉక్రెయిన్ ద్వారా వెళ్తుంది. సో ఉక్రెయిన్లో స్ప్లిట్ అయ్యి నార్త్ బ్రాంచ్ వచ్చేసి పోలాండ్, జర్మనీకి వెళ్తుంది. అదేవిధంగా సదరన్ బ్రాంచ్ వచ్చేసి స్లోవేకియా, అదేవిధంగా హంగరీ, చెక్ రిపబ్లిక్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ విధంగా రష్యా నుంచి యూరోప్ కంట్రీస్కి ఆయిల్ అనేది ఇంపోర్ట్ అవ్వడం జరుగుతుంది. సో మేజర్ రూట్ ఫర్ ది రష్యన్ అండ్ కజాక్ ఆయిల్కి సంబంధించి టు సెంట్రల్ అండ్ వెస్ట్రన్ యూరోప్కి ఇది మెయిన్ పైప్ లైన్ అన్నమాట. సో దీనివల్ల ఎనర్జీ సెక్యూరిటీ, ఈ పైప్ లైన్ మీద దాడి చేయడం వల్ల యూరోప్ కంట్రీస్కి ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి గుర్తుంచుకోవాల్సింది, ఉనేచా పంపింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది అంటే రష్యాలో ఉండడం జరిగింది. ద్రుజ్బా పైప్ లైన్ ఏదైతే ఉందో అది దేనికి సంబంధించింది అంటే అది స్ట్రాటజిక్ ఆయిల్ పైప్ లైన్, వన్ ఆఫ్ ది వరల్డ్స్ లాంగెస్ట్ ఆయిల్ పైప్ లైన్ అనమాట. ఓకే, దాని లెంత్ వచ్చేసి 5500 కిలోమీటర్స్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఇవ్వండి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసం T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా అన్ని సబ్జెక్ట్ సంబంధించిన క్లాసెస్ని మేము ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు T1 అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్.